గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం సర్వైకల్ అలాగే లుంబర్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్లస్ డ్రైవర్స్ దీంతో బాధపడుతున్నారు. అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మన మెడ భాగంలో వచ్చే నొప్పి ఏదైతే మనకి మెడ వెన్నుపూసల మధ్యలో స్పేస్ తగ్గడం కానివ్వండి, ఒకదానికొకటి ఒత్తిడి గురవడం, లేకుంటే అక్కడ ఉన్న మజిల్స్లో స్పాజం వచ్చేసరికి మనకి ఏదైతే స్పైనల్ కార్డ్ తల నుంచి వచ్చే పెద్ద నరం నుంచి ఆ చిన్న నరాలు మనకి శరీరం మొత్తం కూడా కుడి పక్కకి ఎడమ పక్కకి శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వెన్నుపూస నుంచి. సో ఈ మెడ భాగంలో ఎక్కడైతే వెన్నుపూసల మధ్యలో స్పేస్ ఒకదానికొకటి చోటు తగ్గిపోయి దగ్గరికి అయిపోవడం, దాని మధ్యలో ఉన్న డిస్క్ అనేది ఒక రబ్బర్ వంటి భాగం ఒత్తిడికి గురై బయటికి జారి తల నుంచి వెళ్ళే స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడికి గురైనప్పుడు అక్కడి నుంచి మొదలయ్యే నరాలు శరీర భాగాలకి కుడి పక్కకి ఎడమ పక్కకి స్టార్ట్ అయ్యే నరాల మీద ఒత్తిడి పడినప్పుడు మనకి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. తిమ్మిరి పట్టడం, చేతులు లేపలేకపోవడం, అరిచేతులు బాగా మంటల్లాగా తిమ్మిరిలాగా వచ్చేసినట్టు అవ్వడం, భుజాలు పట్టేసినట్టు అవ్వడం, భుజాలు పైకి లేపలేకపోవడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి తల హెడేక్, కాన్స్టెంట్గా హెడేక్ రావడం, తల తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అవ్వడం, వాంతికి వచ్చినట్టు అవ్వడం, ఛాతి బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో వ్యత్యాసం అనిపించడం, పాల్పిటేషన్ అంటాం అంటే దడ గుండె చప్పుడు మనకి వినిపిస్తుంది అన్న ఆందోళనకరంగా ఉండడం, ఇటువంటి లక్షణాలు ఈ సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల రావడానికి అవకాశం ఉంది. మెయిన్ ఈ స్పాండిలైటిస్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రావడానికి కారణాలు ముందు శారీరకంగా బలం తగ్గిపోవడం ఒకటి ప్రధానంగా చెప్పుకుంటాం. అంటే ఎముకలలో ఉండే డెన్సిటీ తగ్గిపోవడం. దీనికి కారణాల్లోకి వెళ్ళినట్టయితే మనకి కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి సరిపడే కాల్షియం అందుబాటులో సరిగా ఆహారంలో అందుబాటులో లేకపోవడం ఒకటి. ఇంకొకటి విటమిన్ డి, సూర్యరశ్మి ద్వారా మనకి శరీరంలోకి వచ్చే విటమిన్ డి అనేది బోన్ డెన్సిటీ స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవి తగ్గడం ఒకటి. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం, సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం, కాన్స్టెంట్గా ఒకే పద్ధతిలో కూర్చొని గంటల తరబడి పని చేయడం కానివ్వండి, లేకుంటే ఏదన్నా కంప్యూటర్ గేమింగ్ కానివ్వండి, లేకుంటే మొబైల్ గేమింగ్ కానివ్వండి, లేకుంటే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ చేయడం కానివ్వండి, దీనివల్ల మెడ ఉండే నరాల మీద కానివ్వండి, ఎముకల మీద కానీ ఒత్తిడి ఎక్కువ పడుతున్నప్పుడు, అట్ ది సేమ్ టైం శరీరంగా తట్టుకునే తత్వం బలం పూర్తిగా తగ్గినప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే చాలా తక్కువ వయసులోనే ఇటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు, గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ రేడియేటింగ్ పెయిన్, షోల్డర్ ఉంటుంది. సో కొంత ఇండివిజువల్గా సిమ్టమ్స్ వేరువేరుగా ఉంటాయి. మనకి ఎలా తెలుస్తుంది సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది అనేసి? సో సిమ్టమ్స్ అనేది మనకి ఇప్పుడు సర్వైకల్ దగ్గర మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే C1 to C7 వరకు మెడ బేస్ ఆఫ్ ద నెక్ దగ్గర నుంచి తల రూట్ మనకి స్కల్ బ్యాలెన్స్ అయ్యే దగ్గర వరకు యాక్సిస్ బోన్ అంటాం. సో ఈ 7 వర్టిబ్రాస్ మధ్యలో ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలో స్పేస్ తగ్గి నవ్వు కంప్రెస్ అయినప్పుడు ఒక్కొక్క విధమైన లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. సో ఆ రూట్ మజిల్, ఆ రూట్ నవ్వు కంప్రెస్ అయిన దాన్ని బట్టి మనకి లక్షణాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. C1 to C2, C3, C4 ఈ విధంగా ఒక్కొక్క నవ్వు మీద ఒత్తిడి పడినప్పుడు దానికి సంబంధించి ఆ పర్టికులర్ నవ్వు సప్లై చేసే ముఖ భాగాలు కానివ్వండి, తల భాగాలు కానివ్వండి, కంటికి, అట్లాగే కొంతమందికి నాలిక తిమ్మిరి రావడం, చెంప భాగం ఒక సైడ్ ముఖ భాగాలు తిమ్మిరి పట్టినట్టు అవ్వడం, సో చేయి పూర్తిగా తిమ్మిరైపోయి చేయి లేపలేకపోవడం, లేకుంటే హోల్డ్ చేసే సత్తా లేకపోవడం, శక్తి తగ్గిపోయినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు అక్కడ ఉన్న నర్వ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం మేము, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఎటువంటి చూసినా కూడా అన్నీ నార్మల్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి పేషెంట్స్లో, తిమ్మిరలు రావడం ఇవన్నీ కూడా. సో వాట్ కుడ్ బి ది రీజన్? సో రీజన్ ఏంటంటే మనకి మజిల్ స్పాజం. ఇప్పుడు ఇందాక లక్షణాలు ఇవి రావడానికి కారణాలు అయితే ఒకటే కారణాలు ఉంటాయి. ఇక్కడ కేవలం ఎముకలకు సంబంధం, నర్వ్ సంబంధం లేకుండా మజిల్స్ తగ్గిపోయినప్పుడు, ఇప్పుడు యూజువల్గా మజిల్స్ ఎట్లా ఉంటుందంటే మనకి జస్ట్ లైక్ ఒక ఎలాస్టిక్ లాగా రబ్బర్ బ్యాండ్ ఇట్లా సాగదీసి దగ్గర కావడం ఎట్లా ఉంటుందో మన శరీరం మొత్తం స్కెల్టల్ చుట్టూ కూడా ఈ మజిల్స్ కూడా అదే విధంగా ఒక ఎలాస్టిక్ దీనిలాగా అల్లుకొని ఉంటాయి. సో ఎక్కడైతే మజిల్ టోన్ తగ్గిపోయి ఆ మజిల్కి సత్తా పూర్తి స్థాయిలో రక్త ప్రసరణ కానివ్వండి, ఆక్సిజన్ సప్లై కానివ్వండి, అక్కడ ఉన్న నర్వ్కి సంబంధించిన స్ట్రెంత్ అందకపోవడం వల్ల మజిల్ స్పాజం అయిపోతుంది, అంటే ముడుచుకొని బాగా టైట్గా దగ్గరకు అయిపోతుంది. ఏ మజిల్ నుంచి అయితే ఆ నర్వ్ సప్లై అవుతుందో ఈ పర్టికులర్ నర్వ్ రూట్ దగ్గర నుంచి కింది వరకు కూడా రెండు వైపులా ఇట్లా లాగినట్టు అయిపోవడం వల్ల సిమిలర్ లక్షణాలు ఉంటాయి, కానీ ఎక్స్రే కానీ వీటన్నిటిలో మనకు తెలియదు. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకుంటే కానీ వీళ్ళకి మజిల్ స్పాజం అయిందని చెప్పి గుర్తించడం కష్టంగా ఉంది. ఓకే, సో డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ కంపల్సరీ అంటారు ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ డయాగ్నోసిస్ సంబంధించి? ప్రతి పేషెంట్కి అవసరం లేదండి. ఇప్పుడు ముందుగా మేమేం చేస్తామంటే ఒక్కసారి ఉన్న లక్షణాలని, పేషెంట్ యొక్క కండిషను,
ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను శారీరకంగా ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి అంటే విటమిన్ డి, కాల్షియం ఇవి చూసుకుంటూ ఉంటాం. వీటిలో తక్కువ ఉంటే అవి సప్లిమెంట్ ఇచ్చుకుంటూ కొన్ని రకాల మేనేజ్మెంట్ అంటే మజిల్ స్పాజమ్స్ ఏమైనా ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని మజిల్స్ అంతా నార్మల్గా ఉన్నా కూడా లక్షణాలు ఉంటాయి కనుక అప్పుడు మనం డిజిటల్ ఎక్స్రే ఒకటి చేసుకుంటాం. డిజిటల్ ఎక్స్రేలో తీవ్రంగా స్పేస్ తగ్గిపోయింది, ఖచ్చితంగా డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రొట్రూషన్స్ కానీ ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రమే ఎంఆర్ఐ చేసుకుంటాం. ప్రతి పేషెంట్కి ఎంఆర్ఐకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి రాజు గారు. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది అంటే నాకు కిడ్నీలో మధ్య భాగంలో. హలో సార్, డాక్టర్ గారు చెప్పండి రాజు గారు. అదే నాకు కిడ్నీ మధ్య భాగంలో అక్కడ వెన్నులో నొప్పులు ఇస్తా ఉంటుందండి. నడివీపులో నొప్పి మరి వస్తుంది. ఇది స్పాండిలోసిసా ఇంకే వేరే నొప్పి? 2 సార్లు ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నా కానీ ఏం పర్లేదు అన్నారట. సమస్య ఏమైనా ఉందని చెప్పారు? పెయిన్స్ బాగా వస్తున్నాయి, దీనివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? మీకు నడివీపులో వెన్నుపూస దగ్గర నొప్పి వస్తుందని చెప్తున్నారు. అంటే కిడ్నీ మధ్య భాగంలో ఉంటే వెన్నులో సార్. రైట్. యూరిన్ ఫ్రీగా ఉందండి? యూరిన్ మంట ఏమైనా ఉందా? యూరిన్ ఫ్రీగానే ఉందండి. నొప్పి అక్కడ ఒక్క దగ్గరే ఉంటుందా? కింద బీజాల వరకు లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా? బొట్టు దగ్గర అవునండి, అప్పుడప్పుడు ఈ కిడ్నీల కింది నుంచి తొడ వైపు లాగినట్టు అనిపిస్తుంది, అంటే రెండు వైపులా. రైట్. ఒక్కసారి అబ్డామెన్ స్కాన్ చేసుకున్నట్టయితే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా సిమిలర్ పెయిన్ మీరు చెప్పినట్లు నొప్పి ఎట్లా ఉంటుందంటే ఈ వెనక ఫ్లాంక్స్ అంటాం, అంటే రిప్స్ కింది భాగం వెనక వైపు నుంచి బొడ్డు వైపు నుంచి కింద బీజాల వరకు కూడా ఏదో తాడుతో లాగినట్టు నొప్పి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సంబంధం ఉంటే కనుక ఒకసారి అబ్డోమెన్ స్కాన్ చేయించుకున్నట్టయితే స్టోన్స్ ఉన్నా కూడా ఇటువంటి క్లాట్ ఏమైనా అబ్స్ట్రక్షన్ స్టోన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్కి అటువంటి నొప్పి రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి అబ్డోమెన్ స్కాన్ చేయించుకోండి. ఎనివే ఆల్రెడీ ఎంఆర్ఐ చేశారన్నారు మీరు స్పైన్కి సంబంధించి. రిపోర్ట్స్ ఉంటే ఒకసారి నాకు మెయిల్ చేయొచ్చండి srivisister@gmail.com. ఒకసారి మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మేడం ఏం లేదు మేడం, మా మామగారికి తల తిరిగినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, మరి మోకాళ్ళు మన వలల పని నడుస్తుంటే తల తిరిగి కింద పడుతుంది మేడం. ఎన్ని రోజులుగా ఉందండి సమస్య? ఈ సమస్య వచ్చేసి ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చేసి 3-4 years అవుతాను సార్. ఓకే. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆటోమేటిక్ గా తల తిరుగుతాను సార్. రైట్. ఏమైనా వినికిడి బాగానే ఉందండి ఆయనకి? వినికిడిలో ఏమైనా సమస్య ఉందా? అంటే బీపీ చూస్తే బీపీ మంచిగా వస్తాను సార్, ఇక మళ్ళా మెడిసిన్ యూజ్ చేసినా మళ్ళా కంటిన్యూ అట్లనే అవుతాను సార్. వినికిడి బాగానే ఉందండి ఆయనకి? శబ్దం వినడం అంతా బాగానే ఉంది? 140 వస్తుంది, 130 వస్తుంది సార్. బీపీ కాదండి, చెవులు వినపడడం అంతా బాగానే ఉందా? అంతా మంచిగానే ఉంటుంది సార్. వర్క్ చేసినప్పుడే రక్త అంటేనే కాళ్ళు తిరుగుతున్నాయి అట సార్. రైట్. ఒక్కసారి అది మెడకు సంబంధించిన ఎక్స్రే చేయించండి. ఎక్స్రే చూస్తే క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇందాక మనం చెప్పుకున్నాము ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు కూడా తల తిరిగినట్టు అవ్వడం, వాంతికి వచ్చినట్టు అవ్వడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి చెవులో ఏమైనా ఈ మన వినికిడిలో లోపాలు వచ్చినా కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా, అంటే ఒక సైడు మన చెవు వినపడకుండా సైలెంట్, ఒక్కొక్కసారి ఎయిర్ వ్యాక్యూమ్ ఇదైనప్పుడు కూడా మనకి దానివల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయి సైడ్కి పడినట్టు అవడం, తూలి పడిపోవడం, ఇటువంటి రావడానికి అవకాశం ఉంది. అది దేనికి సంబంధం అనేది ఒక్కసారి డిజిటల్ ఎక్స్రే చేయించండి, మెడకు సంబంధించి చూద్దాం మనం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు నా ఏజ్ 65 ఉంటుందమ్మా. ఓకే. అయితే ఒక 3 to 4 months నుంచి కుడిచే భుజం కొద్దిగా నొస్తుంది, సరిగా పైకి రావట్లేదు. మీకు షుగర్ ఏమైనా ఉందండి? అమ్మా నాకు కుడిచే భుజం నుంచి షుగర్ ఉందండి మీకు? షుగర్ ఏం లేదు సార్. షుగర్ ఏం లేదు. ఇది స్టిఫ్నెస్ అంటే ఒక స్థాయి నుంచి పైకి లేపలేకపోతున్నారు చెయ్యి, అంతే కదా? అవును సార్, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పైకి లేస్తుంది, రైట్ హ్యాండ్ 50% కంటే ఎక్కువ లేస్తలేదు. రైట్. అది ఫ్రోజన్ షోల్డర్ అంటామండి. కొన్ని మజిల్స్ ఇందాక కూడా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ గురించి, మజిల్స్ స్టిఫ్నెస్ వచ్చేయడం వల్ల అక్కడ న్యూరో ఇంపల్స్ అనేది తగ్గిపోవడం వల్ల పూర్తి స్థాయిలో స్ట్రెంత్ రాదు, దానివల్ల మజిల్ సపోర్ట్ ఇవ్వదు మనకి చెయ్యి పైకి లేపడానికి. సో ఆ మజిల్ టోన్ ఇంప్రూవ్ చేసే విధంగా, అక్కడ రక్త ప్రసరణ మంచిగా జరిగే విధంగా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఒకసారి మీ రిపోర్ట్స్ తోటి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్న ఓల్డ్ రిపోర్ట్స్ ఉంటే సరిపోతుంది. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని ఇక్కడ మనకి నర్వ్స్ మెయిన్ మనకి మెడ నుంచి వచ్చే నర్వ్స్లో బ్రేకిల్ ఫ్లెక్సెస్ అంటాం, అంటే ఒక గుంపులాగా, అంటే నర్వ్స్ అన్నీ కూడా ఒకదానిలోంచి ఒకటి మధ్యలో నుంచి వెళ్ళే ఏరియా మనకి భుజభాగం యాక్సిల్ చంక భాగం నుంచి వస్తాయి. ఆ పర్టికులర్ మజిల్ కనుక ట్విస్ట్ అయినప్పుడు ఏంటంటే దాని నుంచి వెళ్ళే నర్వ్స్ అన్నీ కూడా పట్టినట్టు అవడం, చేయి లేపలేకపోవడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. అది నర్వ్స్కి సంబంధం ఉందా కేవలం మజిల్స్ అనేది ఒకసారి మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో కైలాష్ గారు. చెప్పండి మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
సార్ ఏం లేదు సార్, నమస్కారం సార్. చెప్పండి కైలాష్ గారు. సార్ మా నాన్నకు పక్షవాతం వచ్చింది. అవి చెట్ల మందులు అవి వాడిన తర్వాత ఇప్పుడు తిమ్మిళ్ళు ఉన్నాయి సార్. అవి ఏ మందులు వాడినా అని తిమ్మిళ్ళు పోతలేవు సార్. ఇప్పుడు పక్షవాతం వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? గత 4 సంవత్సరాల నుంచి. పక్షవాతం అని అంటే పక్షవాతం లెక్క కాదు, తిమ్ములు వచ్చినాయి, కాలు తొందరగా లేపడు, ఇట్లా భూమికి రాస్తాడు సార్. రైట్. ఇప్పుడు నిదానంగానే ఉందా? ఆయన యాక్టివిటీ ఇంకా పికప్ అవ్వలేదా? అలానే ఉన్నారా? అంతే ఉన్నాడు, స్లో మెల్లిగా నడుస్తాడు, తిమ్ములు ఉన్నాయని అంటాడు. రైట్. అది ఒక్కసారి మిగతా యాక్టివిటీస్ బాగానే ఉన్నాయా? ఆకలి, ఆహారం తీసుకోవడం, మాట్లాడే విధం అన్ని బాగానే ఉన్నాయండి? అన్నం అన్ని కరెక్టే ఉన్నాయి, కాకపోతే తిమ్ములు ప్రాబ్లం నాకు. అది ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు చెప్పిన లక్షణాలు బట్టి చూస్తే మనకి పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం, అంటే బ్రెయిన్ నుంచి వెళ్ళే నరాలు వీక్ అవడం కానీ, బ్రెయిన్లో ఏజ్ రిలేటెడ్ అట్రోఫీ అంటాం. అటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ నరాలు కాన్స్టెంట్గా తిమ్మిర్లు వచ్చినట్టు అవ్వడం, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ స్లో అయిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ యాక్టివిటీ స్లో అయిపోతుంది, కింద పడిపోతుంది కానీ, లేకుంటే కూర్చున్న దగ్గర మళ్ళీ సైడ్కి పడిపోవడం, ఇటువంటి ఇంబ్యాలెన్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అది పార్కిన్సన్స్కి సంబంధం ఉందా, లేకుంటే మనకి ఆయుర్వేదంలో కంపవాతం అంటాం. సో దానివల్ల ఏంటంటే స్ట్రెంత్ ఉండదు, కంప్లీట్ వణుకుతూ ఉంటాయి చేతులు కాళ్ళు ఇట్లా. అది ఈ రెండింటిలో దేనికి సంబంధం ఉందనేది ఒక్కసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని చెప్పడానికి అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఈ రైట్ సైడ్ చేతు 8 రోజుల మనకు తిమ్ముర్లు వస్తున్నాయి. ఈ 1 వీక్ నుంచేనండి, ఎక్కువ రోజుల నుంచి ఉందా? ఈ 1 వీక్ నుంచి సార్. 1 వీక్ నుంచి ఎప్పుడైనా కింది పడడం అట్లా జరిగిందండి? లేదు సార్, ఎప్పుడు అట్లా లేదు. ఈ 8 రోజుల నుంచి నరాలు తిమ్ముర్లు వస్తున్నాయి. చెయ్యి ఫోల్డ్ చేసి తల కింద పెట్టుకునే అలవాటు ఉందండి పడుకునేటప్పుడు మీకు ఏమన్నా? అవును సార్, వన్ సైడ్ వంట సార్. రైట్. దానివల్ల మనకి భుజం దగ్గర ఉన్న నరాలు ఒత్తిడికి గురై మజిల్స్ పట్టేసేటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉందండి. 1 వీకే అవుతుంది అన్నారు. కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే కొన్ని ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తే కూడా అది పూర్తిగా నార్మల్ అయిపోతుంది. కానీ అశ్రద్ధ చేయొద్దు. దగ్గరలో ఎవరైనా మీకు ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒక్కసారి కనిపిస్తే ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి దానికి ఎక్సర్సైజ్ కొన్ని చెప్తారు. లేని పక్షంలో మన దగ్గరికి వచ్చినా కూడా కొన్ని ఎక్సర్సైజ్ తోటి పూర్తిగా నార్మల్ అయిపోతారు. తర్వాత పడుకునే పద్ధతి కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు భుజానికి తలకి మధ్యలో దిండి పెట్టుకొని పడుకునే అలవాటు చేసుకోండి. చెయ్యి ఇలా పెట్టుకోవడం వల్ల ఇది సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు తమీం అండి. ఓకే చెప్పండి అండి. హలో. ఓకే, సో లుంబార్ స్పాండిలైటిస్ గురించి చెప్పండి. లుంబార్ స్పాండిలైటిస్కి జనరల్గా స్ట్రెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సో యూజువల్గా లంబార్ అనేసరికి ఎక్కువ ఒత్తిడికి గురి, శరీరంలో మనం చేసే యాక్టివిటీస్ ఏదైనా కానివ్వండి ఎక్కువ ఒత్తిడికి గురయ్యే భాగాలు మెడ భాగము, నడుము భాగమే. ముఖ్యంగా నడుము దగ్గర ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. మనం కూర్చోవడం, లేవడం, పడుకోవడం, ఈవెన్ బాత్ చేయడం, మనం రోజువారీ యాక్టివిటీ ఏ యాక్టివిటీ చేసినా కూడా మెయిన్ నడుము దగ్గర ఉన్న వెన్నుపూసల మీద ఒత్తిడి అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందాక ఫస్ట్ మనం సర్వైకల్ అప్పుడు డిస్కస్ చేస్తాం. డ్యూ టు డెన్సిటీ తగ్గిపోవడం కానివ్వండి, శారీరక బలం తగ్గడం కానివ్వండి, ఆ పొటెన్సీ తగ్గడం వల్ల ఏమవుతుంటే రోజువారీ చేసే యాక్టివిటీలో కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు డ్రైవర్స్ కానివ్వండి, కంటిన్యూ కాల్ సెంటర్స్ జాబ్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు చేసే వర్క్ మీద ఆ పర్టికులర్ మాడ్యూల్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ బౌండెడ్ జాబ్స్ మీద ఉంటూ ఉంటుంది. దానివల్ల గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటారు. ఈ కూర్చునే పద్ధతిలో ఏమవుతుంటే వర్క్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ అనీజినెస్ కానీ, స్టిఫ్నెస్ కానీ, పెయిన్ కానీ ఏమాత్రం ధ్యాస ఉండదు. వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేసే దాని మీదే ఉంటుంది. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత కంప్లీట్ కాలు తిమ్మిరి రావడం, లేకపోతే కంప్లీట్ అనీజీగా అవ్వడం, అప్పుడు లేచి నించున్నప్పుడు ఏంటంటే స్ట్రైట్గా నిలబడలేకపోవడం, కంప్లీట్ ఒక 4-5 అడుగులు వేసే వరకు కూడా నడుము పట్టే స్టిఫ్గా అనిపించడం, ఇటువంటి ఇనిషియల్గా ఎర్లీ స్టేజ్లో ఇటువంటి లక్షణాలు మనం గుర్తించవచ్చు. సో ఈ స్టేజ్లో కనుక ఇమీడియట్గా రిలాక్స్ ఇచ్చేయకపోతే, రిలాక్స్ ఇవ్వకుండా, వాళ్ళు రెస్ట్ ఇవ్వకుండా కాన్స్టెంట్గా అదే విధంగా పనిచేసుకుంటూ పోతే, ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకుంటే ఎముకల మధ్యలో స్పేస్ తగ్గిపోవడం, ఆ డిస్క్ డీహైడ్రేట్ అయిపోవడం, అక్కడున్న రక్త ప్రసరణ వ్యవస్థ కొద్దిగా దెబ్బతిని రక్త ప్రసరణ సరిగ్గా కాకుండా ఆ క్యాపిలరీ సర్క్యులేషన్ లో డౌన్ అవడం వల్ల డిస్క్ డీహైడ్రేట్ అయిపోయి డిస్క్లో బలం తగ్గిపోవడం, డ్రై అయిపోయి ఒకదానికి స్పేస్ తగ్గిపోవడం, ఇటువంటి తీవ్రమైన పరిణామాలు దారితీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే డాక్టర్, సో ఇలాంటి స్పాండిలైటిస్, సర్వైకల్ ఆర్ లుంబార్ అనేది పెద్దవాళ్ళనే వస్తుంది, లేదంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి, ట్యాబ్స్కి అతికిపోయి ఉంటున్నారు, గంటల తరబడి గేమ్స్ ఆడుతున్నారు. సో వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ తీసుకున్నట్టయితే, మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏజ్ గ్రూప్ తీసుకున్నట్టయితే ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే అబౌవ్ 50 years, అబౌవ్ 40 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది 30sలోకి వచ్చేసాం.
నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఆల్రెడీ మనకి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, కంటిన్యూ కూర్చోవడం, మీరు చెప్పినట్టు ఈ గేమింగ్ వీటిలో ఈ పిల్లల కేసెస్ కూడా మనకి నెక్స్ట్ 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. దానికి తోడు శారీరకంగా వాళ్ళకి పోషణ లేకపోతే మాత్రం ఖచ్చితంగా చిన్న వయసులోనే ఈ పరిస్థితి దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్, బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, రాణి గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా చెయ్యి లాగినట్టు ఉంటుంది సార్. ఎన్ని రోజులుగా ఉందమ్మా? అది 1 year బ్యాక్ వచ్చింది సార్. చూపిస్తే ఏం లేదు అన్నారు. లైట్ గా థైరాయిడ్ ఉంది, టాబ్లెట్లు వాడండి అంటే వాడాను సార్. 1 month వాడితే పెయిన్ లేదు. రైట్, ఓకే. మళ్ళీ ఇప్పుడు వాడితే మళ్ళీ పెయిన్ అనిపిస్తా ఉంది. కాదమ్మా, థైరాయిడ్ అప్పటి నుంచి కంటిన్యూ వాడుతున్నారా, మధ్యలో ఆపేస్తారా మీరు? ఇప్పుడు వాడుతా ఉన్నాను థైరాయిడ్ ఆపలేదు. థైరాయిడ్ టాబ్లెట్లు. రైట్ రైట్. తిమ్మిర్లు వస్తున్నాయా, నొప్పి ఎక్కువ ఉంటుందమ్మా? తిమ్మిరి వస్తుంది సార్. టచ్ చేసి చూస్తే పెయిన్ ఏమి ఉండదు. రైట్ రైట్. కానీ కంటిన్యూ నమ్నెస్, తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది. ఇది పోస్చర్స్ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమవుతుందంటే అది పోస్చరల్ ప్రాబ్లం అంటాం. అంటే మనం కూర్చునేప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ లేకుంటే మీరు ఎక్కువసేపు టీవీ చూడడం కానీ లేదు ఇంటి రోజువారీ చేసే కార్యక్రమాలు ఒత్తిడికి గురైన పనులు కానీ ఒకే రకమైన పనులు చేసేటప్పుడు ఏంటంటే మెడ దగ్గర ఉన్న మజిల్స్ ఒకే విధంగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. సో ఏదైతే తీవ్రంగా ఒత్తిడికి గురవుతుందో ఆ పర్టికులర్ మజిల్కి స్పాజమ్ అవ్వడం వల్ల ఆ మజిల్ నుంచి వచ్చే నర్వ్ అనేది పట్టినట్టు అవడం, దాని నుంచి తిమ్మిరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సర్కిల్ మూమెంట్స్లో మనకి క్యాంఫర్ ఆయిల్, మనకి కర్పూర తైలం దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్లో, మీకు నియర్ బై షాప్లో గోరువెచ్చగా వేడి చేసి సర్కిల్ మూమెంట్స్లో మెడభాగం నుంచి భుజం వరకు కూడా సర్కిల్ మూమెంట్స్లో డైలీ ఒక 15-20 minutes రెగ్యులర్ ఉదయం సాయంత్రం చేస్తూ ఉండండి. ఒక 15 days రెగ్యులర్గా చేయండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒకసారి మనకు మెయిల్ చేయొచ్చు, లేకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్తో నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నేను తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి అండి. నా చేతుల్లో మంటగా ఉందండి. అరిచేతులు మాత్రమే ఉంటాయండి, లేకుంటే భుజాల నుంచి చేతులు? చెప్పండి. చేతుల్లో మంటగా ఉందండి, తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ కాల్ కట్ అయినట్టుందండి. చేతులు మంటలని చెప్తున్నారు, అది కేవలం అరిచేతుల్లో ఉందా లేకుంటే భుజాల నుంచి మొత్తం మంటలాగా అనిపిస్తుంది అనేది ఒకటి తెలియాలి మనకి. ఇక్కడ అరిచేతుల్లో వస్తున్నాయి అంటే ఒకటి డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్ కాకపోవడం వల్ల హై గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా అరికాళ్ళు అరిచేతులు మంటలు రావడం వెరీ కామన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక సందర్భం ఏంటంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, న్యూరో ఇంపల్స్ సరిగా లేకపోవడం, వాటికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ చేసుకోవాలి అది ఎందువల్ల వస్తుంది. నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువ రోజుల నుంచి ఆ విధంగా ఉండుంటే కనుక నర్వ్ కండక్షన్ టెస్ట్ చేసుకుంటే ఎటువంటి మనకి అల్నార్ నర్వా, మీడియల్ నర్వా లేకుంటే రేడియల్ నర్వా ఏ నర్వ్ ఒత్తిడికి గురవుతుందని తెలుసుకోవచ్చు అండి. లేని పక్షంలో రెగ్యులర్గా నేను చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ గోరువెచ్చగా వేడి చేసి రోజు రాత్రిపూట ఒక 15 minutes బాగా వేడి వచ్చే వరకు అరికాళ్ళు అరిచేతులు మసాజ్ లాగా చేసుకోండి. ఒక 15-20 minutes 10 days వరకు చూడండి. తగ్గకపోతే కనుక దాన్ని ఖచ్చితంగా మనం రూల్డ్ అవుట్ చేసుకోవాలి, ఎందువల్ల వస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు నడుము నొప్పి బాగున్నది మేడం, లేవస్తలేదు, లేస్తే కూర్చో వస్తలేదు. ఎన్ని రోజులుగా బాధపడుతున్నారండి? సార్ నేను ఒక 25 రోజులు, ఈ నెల మొత్తం అవుతుంది సార్. ఇప్పుడు ఎన్ని రోజులుగా ఉంది సమస్య మీకు? ఒక నెల రోజుల నుంచి ఉంది. అంత ముందుకి మెడల్ బాగా వచ్చేది. రైట్ రైట్. ఏమన్నా కింది పట్టడం కానీ బరువులు ఎత్తేటప్పుడు పట్టేయడం కానీ ఇటువంటి ఏమైనా జరిగినాయండి? సార్ నేను డ్రైవింగ్ చేస్తా సార్. డ్రైవింగ్ ఫీల్డ్ సింపుల్ అర్థమైపోతుంది. మీ పొజిషనల్ ప్రాబ్లం అండి అది. దానివల్ల మజిల్స్ స్పాజమ్ అయినాయి. రెస్ట్ తీసుకుంటే బెటర్ అండి. ఒక 1 week రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే 1 month నుంచి ఉందంటున్నారు కాబట్టి రెగ్యులర్గా దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒకసారి కలిస్తే మీకు రెగ్యులర్గా పైన ఎక్స్టర్నల్ ఆయిల్స్ మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత చెప్తారు. లేని పక్షంలో మన దగ్గరికి వచ్చినా కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి దానికి కేవలం మజిల్ స్పాజమ్ అయితే కనుక సింపుల్ కొన్ని ఎక్సర్సైజ్లు ఒక 1 week అట్లా రెస్ట్ తీసుకుంటే పూర్తిగా నార్మల్ అయిపోతుందండి. ఓకే డాక్టర్, పూణే నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా పేరు ఆదినారాయణ మేడం. మా నాన్న వచ్చి మాది ప్రొడక్ట్ చెప్పండి. హలో చెప్పండి ఆదినారాయణ గారు. పచ్చివాతం వచ్చి 3 సంవత్సరాలు సార్. దానివల్ల నంద్యాల దగ్గరికి వెళ్తాం సార్. నంద్యాల వైఎస్ఆర్ జిల్లా ఏం బాగాలేదు సార్. 3 సంవత్సరాలు అండి వచ్చి కుడి చెయ్యి కుడికాలు సార్. కుడి చెయ్యి కుడికాలు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కనీసం ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదండి? అది వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ జరగలేదా? ఏం కాలేదు సార్. అయినా ఇంత ముందు కొద్దిగా తప్ప మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మాట్లాడటం బంద్ అయింది. ఎంత కూడా కొద్దిగా మాటలు కూడా బంద్ అయింది సార్.
ఇప్పుడు వయసు ఎంత అండి? అది ఆయన వయసు ఎంత ఇప్పుడు? ఆయన వయసు 53 ఉంటుంది సార్. 53, చిన్న వయసే. ఒక్కసారి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫిజికల్గా. ఒక్కసారి ఆయన చూసిన తర్వాత అట్లాగే ఆయన రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ కానీ పాత రిపోర్ట్లు కానీ ఏముంటే అవి ఒక్కసారి పేషెంట్తో పాటు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత దానికి పక్షవాతానికి మినిమం పంచకర్మ విధానంలో మన హాస్పిటల్ అయితే 28 days ట్రీట్మెంట్ ఉంటుంది. అది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది హాస్పిటల్లో ఉంచి మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్తో పాటు పేషెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఎన్ని రోజులు బెటర్ అవడానికి అవకాశం ఉంది ఏంటి అనేది. ఓకే డాక్టర్, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి స్పాండిలైటిస్కి సంబంధించి. సో యూజువల్గా ఒకసారి పేషెంట్ మనకి డయాగ్నోస్ అయిన తర్వాత పేషెంట్ యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు మనకి డయాగ్నోస్లో కూడా కేవలం ఎక్స్రే పరంగా కాకుండా మనం ఇందాక చెప్పాం బ్లడ్ శాంపిల్స్ పరంగా మనకి విటమిన్ డి, కాల్షియం ఏ స్థాయిలో ఉంది, ఆహారం పరంగా ఎంత లోపం ఉంది, అదేవిధంగా ఫిజికల్గా ఎంత లోపం గురైంది, లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి పూర్తి స్థాయిలో వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స అనేది 14 days, 21 days, 28 days ఈ విధంగా నిర్ధారించడం జరుగుతుంది వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళకున్న లక్షణాలను బట్టి. సో ఈ ట్రీట్మెంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ 7 days రిజ్యునేషన్, ఓన్లీ వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు బలం ఇవ్వడం కోసం, ఆ చుట్టూ సాఫ్ట్ టిష్యూ స్ట్రెంత్ అవ్వడం కోసం చేసే ప్రక్రియ రిజ్యునేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఆ తర్వాత అక్కడున్న నర్వ్స్ పాత్ని క్లియర్ చేసే విధంగా సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆయుర్వేదం పంచకర్మతో పాటుగా ఫిజియోథెరపీ సపోర్ట్ కూడా తీసుకుంటాం. మన దగ్గర స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణిమ గారు ఉన్నారు. సో ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ తొందరగా అక్కడున్న లక్షణాల నుంచి తొందరగా బయటకు రావడంతో పాటు ఆ సెట్టింగ్ కూడా అక్కడున్న మజిల్ ఉన్న ఆ స్పాజం తగ్గిపోవడం, సెటప్ తొందరగా అవడం వల్ల మళ్ళీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ తర్వాత డైలీ ఒక 20 minutes ప్రోగ్రామ్ అనేది ఒక మాడ్యూల్ ప్రిపేర్ చేసి పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ఒక మాడ్యూల్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ మనం చెప్పిన మెడికేషన్ ఇవి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ఇటువంటి పరిస్థితిని బాధన పడకుండా ఉంటారు. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా స్పాండిలైటిస్కి సంబంధించి మళ్ళీ రిపీట్ కాకుండా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.